మధ్యాహ్న భోజనంలోకి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటూ బడితోట లక్ష్యాలను నెరవేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బేలా మండలం సాంగ్లీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. పాఠశాల ఆవరణకు అందమైన తోటగా మార్చారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఆరోగ్యకరమైన సాగును చేపడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకుంటూ ఉత్సాహంగా ఉంటున్నారు. ఎదిగే పిల్లలకు సమతుల ఆహారం ఎంతో ముఖ్యం. వారు తీసుకునే పోషకాలపైనే చురుకుదనం, ఆరోగ్యం, ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలను రసాయనిక ఎరువులు, పిచికారీలకు దూరంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బేలా మండలం సాంగ్లీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. పాఠశాల ఆవరణలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని కిచెన్ గార్డెన్ గా మార్చారు. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, గోరుచిక్కుడు, కంది, మెంతికూర, పాలకూర, కొత్తిమీర తదితర వాటిని ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండడం ప్రత్యేకతగా నిలుస్తోంది. విద్యార్థులు తమ ఖాళీ సమయాల్లో తోట పని చేస్తూ అటు పోషకాలతో పాటు ఆరోగ్యాన్ని, వ్యవసాయంపై అవగాహనను పెంపొందించుకుంటున్నారు. కల్తీ, రసాయనిక మందులు లేకుండా తాజా కూరగాయలు, ఆకుకూరలతో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. బయట నుంచి కూరగాయలు కొనే అదనపు భారం తగ్గడంతో అటు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కూడా ఇది కలిసొస్తుండడంతో వారు కూడా తోటకు నీళ్లు పట్టించడం, కలుపు తీయడం వంటి పనులు చేస్తున్నారు. బడితోట కారణంగా మధ్యాహ్న భోజనంలోకి తాజా కూరగాయలు, స్వచ్ఛమైన ఆకుకూరలు లభ్యమవుతున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయుల సహకారంతో బడితోటను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏ పూట కూరగాయలను అదే పూట తెంపుతుండడంతో తాజాగా ఉంటూ రుచి, శుచి లభిస్తున్నాయంటున్నారు. బడి ఆవరణలో తోట కారణంగా పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని, వ్యవసాయంపై అవగాహన ఏర్పడుతోందని చెబుతున్నారు. మా బడిలో తోట నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నాము. మా పాఠశాలలో ఎటువంటి మందులు లేకుండా విటమిన్స్, మినరల్స్ అనే కూరగాయల్ని, పోషకాలతో కూడిన ఆహారాన్ని తింటున్నాం రోజు. జిల్లా కలెక్టర్ రాజశేష సార్ ఆదేశంతో ఈ తోటను చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాము. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. వ్యవసాయం అంటే ఎంతో కష్టమో ఇప్పుడు మేము నేర్చుకున్నాము. ఈ తోటలు మేము స్వయంగా పెట్టుకొని మధ్యాహ్న భోజనం కోసం అన్నీ పండించుకుంటున్నాము. మేము మా అమ్మ నాన్నలు చేస్తున్న వ్యవసాయం ఎంతో కష్టం అని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేసినాం. అందుకే రైతుల దగ్గర నుంచి కూరగాయలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు, మంచి పోషకాలతో కూడిన ఆకుకూరలను అందించాలనే ఉద్దేశంతో బడి తోటను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, ఇన్ఛార్జ్ హెచ్ఎం రాజేశ్వర్లు తెలిపారు. హెచ్ఎం జాడే సుదర్శన్ ప్రత్యేక చొరవ తీసుకుని బడితోట పెంపకానికి శ్రీకారం చుట్టారన్నారు. తోట నిర్వహణను సమిష్టి బాధ్యతగా భావిస్తుండడంతో మంచి కూరగాయలు అందుతున్నాయన్నారు. మంచి పోషక విలువలతో కూడిన తాజా కూరగాయలు వినియోగిస్తుండడంతో పిల్లలు చదువు, ఆటల్లో చురుగ్గా ఉంటున్నారని, గతంలో కంటే ఎంతో మెరుగుపడ్డారని వివరించారు. నాకు ఉన్నటువంటి వ్యవసాయ అనుభవంతో జిల్లా పాలనాధికారి ఆదేశానుసారంగా మా ప్రధానోపాధ్యాయుల గారి ప్రోత్సాహంతో విద్యార్థులకు వ్యవసాయం పట్ల మక్కువ కలిగించడానికి ఈ బడితోట కార్యక్రమాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి సహకారంతో మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో, మా మధ్యాహ్న భోజన కార్మికుల సహకారంతో, మా పాఠశాలలో పనిచేసేటువంటి మిగతా సిబ్బంది సహకారంతో ఈ బడితోట కార్యక్రమాన్ని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నాం. మా బడితోటలో చాలా రకరకాలైనటువంటి కూరగాయలు, పిల్లలకు మంచి పోషకాలు అందించేటువంటి కూరగాయలను పెంచడం జరుగుతూ ఉంది. సో గతంలో
మా బడిలో మధ్యాహ్న భోజనానికి మరి మా మధ్యాహ్న భోజన కార్మికులు గతంలో బయట నుంచి కూరగాయలు కొనుక్కొని వచ్చి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో దానివల్ల వారికి ఎంతో ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉండేది. బడితోట కార్యక్రమాన్ని పెంచడం వల్ల వారికి మరి ఖర్చు తగ్గిపోయి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని మా విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు స్వయంగా వాళ్ళు కూడా కలుపు తీయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారికి ఖర్చు తగ్గింది. మా పిల్లలకు మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం కాబట్టి సో మంచి ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ ఎరువులు తయారు చేసుకొని పిల్లలకు మంచి పోషకాలతో కూడినటువంటి బెండకాయలు కావచ్చు, టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, తర్వాత గోరు చిక్కుడు, ఆకుకూరలు, పాలకూర, మెంతుకూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మరి పిల్లలకు ప్రతిరోజు వారి మధ్యాహ్న భోజనంలో తాజా అన్నీ అందిస్తూ వారి ఆరోగ్యం మెరుగు కోసం మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దీనివల్ల పిల్లలకు పోషకాలు సంపూర్ణంగా అందుతున్నాయి. అదేవిధంగా వాళ్ళకు పని అనుభవం తెలుస్తుంది. అదేవిధంగా వేరు వేరు పంటల యొక్క శాస్త్రీయ నామం కానీ లేకుంటే వాటిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు జ్ఞానం పొందుతున్నారు. అదేవిధంగా వాళ్ళు పని అనుభవం కూడా వాళ్ళకు లభిస్తుంది. కాబట్టి పని అనుభవం చాలా ముఖ్యం. వాళ్ళకు మార్కెట్లో మనం చూసినట్లయితే ఇవాళ రేపు మొత్తం కూడా కెమికల్స్తో నిండి ఉన్నాయి. అవి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఇక్కడ కూడా పోషకాలు లోపం వల్ల కొన్ని రక్తహీనత అటువంటివి ఏర్పడ్డాయి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినటువంటి కిచెన్ గార్డెన్ వల్ల రక్తహీనత చాలా తగ్గిపోతుంది. వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గి వాళ్ళ చురుకుదనం కూడా పెరుగుతుంది. మేము గమనిస్తున్నాం కూడా. అదేవిధంగా ఇదే విధంగా మిగతా స్కూల్ అన్నీ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా మంచి విజయం సాధించాలని, అదేవిధంగా ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ యొక్క విజన్ కారణమే దీనికి జాడి సుదర్శన్ సార్ గారు.